ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేవీపీఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సంక్షేమ భవన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఈరోజు సంక్షేమ హాస్టళ్లు కాదు, ఈరోజు విద్యార్థులు చదువుతున్న హాస్టల్ ఈరోజు సంక్షోభ హాస్టల్ ఈరోజు మనము పిలిచే పరిస్థితి ఉంది. ఎందుకని ఈరోజు చలి చాలని మెస్కాస్పిట్ చారిత్రలు ఈరోజు విద్యార్థులు అందని భోజనం ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్యలు మెరుగుపడాలంటే అతనికి పౌష్టికాహారం అవసరం. ఈ ఇస్తే చలిచాలని మెస్ ఛార్జీలతో విద్యార్థికి ఎలా పౌష్టికాహారం అందుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ఉదాహరణలు చూసుకున్నట్లయితే 1975లో కట్టినటువంటి ఈరోజు వసతి గృహము నేటికి కూడా ఆ వసతి గృహం ఒకే హాల్లో 80 మంది విద్యార్థులు ఈరోజు పందికొక్కుల్లాగా విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సంక్షేమ విద్యార్థుల పట్ల ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.